పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని హౌసింగ్ బోర్డులో ఎమ్మెల్యే అభ్యర్థి మరినేడి బాబ్జీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేది కేవలం కాంగ్రెసే అని మరినేడి బాబ్జీ అన్నారు. దశాబ్దాల నుంచి ప్రజలకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందని గుర్తు చేశారు. పోనీ అతనైనా చూద్దామని ప్రజలు అనుకునే సమయంలో తాడేపూడి పెత్తందారులందరినీ చేర్చుకుని మరోవైపున ఈ మధ్యలో సామాన్యుడు ఈ బాబ్జీ ఒక పక్కన, ఈ ముగ్గురులో ఎవరి కాలో ప్రజలు ఆలోచించి ఓటేయవలసిన సమయం వచ్చింది. ముఖ్యంగా గమనించండి, మొన్న 2019లో ఇలాగే మాయమాటలు చెప్తే కొట్టిసచ్చడానికి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. మళ్ళీ ఎంత బాధపడ్డారో, తల పట్టుకుని ఎవరిని ఎందుకు గెలిపించారో, ఇలాంటి దుర్మార్గం ఎందుకు గెలిపించారో అనే పరిస్థితి మీరు తెచ్చుకున్నారో లేదా ఈ ఆలోచన చేయండి. ఇప్పుడు మళ్ళీ అలాంటి సమయం వచ్చింది. ఇప్పుడు ఓటు మీ ఆయుధం. మళ్ళీ 5 సంవత్సరాలు మనం పప్పులో మళ్ళీ కాలేసాంరా అని అనిపించుకోకుండా ఉండాలంటే సామాన్యుల వైపు, ధర్మం వైపు మీరు ఓటేసి తాడేపూడి ముందు ముఖ్యంగా తాడేపూడి ప్రజల్ని గౌరవించే వ్యక్తిని, ప్రజలంటే గౌరవం ఉన్న వ్యక్తిని ఆలోచించి ఓటేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పాదయాత్ర చేసి 2019 ముందు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ప్రజలు సేవ చేసుకుంటానని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రజల్ని ఒక బంతిలాగా, ఒక రాయిలాగా ఎలా వాడుకుని ఏదో తొలమో పొలమో నేను దోసేసిన దాంట్లో ఒక 100 రూపాయలు దోసేస్తే ₹1 వీళ్ళకి మన పథకాల రూపంలో వేస్తే వాళ్ళే మళ్ళీ నాకు ఎలక్షన్లో మళ్ళీ గొర్రెల ప్రజలు కదా, వీళ్ళు గొర్రెలు అనుకుని అతను మిమ్మల్ని మోసం చేసి ఇవాళ మళ్ళీ మీకు ఎన్నికల ముందుకు వచ్చారు. అలాగే ఈ కూటమి ఉమ్మడి అభ్యర్థి అని ఇవేవో చెప్తున్నారు. ఇదే కూటమి 2014లో కూడా తాడేపల్లిగూడెంలో ఇదే బీజేపీ, వైసీ, జనసేన, టీడీపీ కలిపే కదా. అవేళ గెలిచిన తర్వాత మీరు ఆలోచించండి, ఇదే కూటమి గెలిచింది, బీజేపీ కేంద్రంలో గెలిచింది, ఇక్కడ తెలుగుదేశం ముఖ్యమంత్రి అయ్యారు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా ముగ్గురు కలిపి ఏం చేశారు? ఆ రోజున మళ్ళీ ఇదే ప్రజలకి అభివృద్ధి చేయడం మానేసి, తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి చేయడం మానేసి, ప్రజలకు ఏదైనా న్యాయం అవసరమైన పనులు చేయడం మానేసి వీళ్ళిద్దరూ ఈ ముగ్గురు మళ్ళీ కొట్టుకున్నారా లేదా? నీ గొప్ప అంతే ఎంత, నీ గొప్ప ఎంత, అవాళ నేను ఎలక్షన్ చేయకపోతే నువ్వు గెలవు, నువ్వు ఎలక్షన్ చేస్తే నాకేంటని ఇద్దరు మార్కెళ్ళరావు, బొల్సర్ సింగ్ గారు రోజు టీవీలో కొట్టుకునే వినపడే మన అందరికీ కూడా వీళ్ళెవర్రా నాయకులు అనే పరిస్థితికి దిగజారిపోయిన సందర్భం ఆ రోజుల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి ఏంటి? ఉమ్మడి అభ్యర్థి ఇప్పుడు అభ్యర్థులుగా ఉమ్మడి అయితే రేపు నిజంగా వీళ్ళు గెలిస్తే ఈ పదవి కూడా, ఈ అధికారం కూడా ఎలా ఉమ్మడిగా చేస్తారు?